జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అసలు విషయం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ అనుకున్నాం, అలాగే హేమంత్ బిశ్వా శర్మ అనుకున్నాం. వీళ్ళను మించిపోతున్నాడు ఒక ఆయన. వయసుకేమో పెద్ద ఆయనకి, కానీ ఆయన మాట్లాడుతున్నాయంటే తోటాల కంటే ఇంకా ఘోరంగా ఉన్నాయి. అంత ఇదిగా లేపుతాడంటే తుట్లుగా ఎచ్చాడు. ఊరికే కూడా కాదు, ఇంక విషయం చెప్తా మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. ఇదేంటంటే ఇంతకుముందు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ విషయం కాస్త తెలిసి ఉంటుంది. కొత్తగా ఇంకొంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఈయన గురించి కొంచెం పరిచయం చేస్తా, తర్వాత పూర్తి విషయానికి వచ్చేస్తా. గిరిరాజ్ సింగ్, ఈయన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు. ఈయన బీహార్లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈయన మోడీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఏది ఈయన గురించి చెప్పుకోవాలంటే, ఏదైనా సరే విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడడం ఈయన నైజం. అలాగే ఈ గిరిరాజ్ సింగ్ గారు ఏంటంటే నిజాయితీ పరుడు, అంతేకాకుండా మోసాన్ని అయితే అస్సలు తట్టుకోలేడు. ఇట్నే కదా ఉండాలి మనిషి అంటే. ఒకరు అన్యాయం చేయబనిలే, ఒకడు మనం మోసం చేసి వాడిని తొక్కి నారదీయాల్సిందే, ఊరికే ఉండబనిలే. నిజానికి మొన్నటి వరకు గిరిరాజ్ సింగ్ ఒక నిజమైన సెక్యులర్గా కొనసాగినాడియా. సెక్యులర్గా అర్థమవుతుంది కదా. హిందువులకు ఎంత విలువ ఇస్తూ ఉన్నాడో అట్లాగే మిగతా మతాల వాళ్ళు కూడా, అంటే ముస్లింలకు వీళ్ళకు కూడా అంతే విలువనిస్తూ ఉన్నాడు. హిందువులకు ఏ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నాడో ముస్లింలకు కూడా ఏ ఒక్కటి మిస్ కాకుండా ఆయా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు కూడా చేపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ముస్లింలకు హిందువుల కన్నా ఎక్కువగా చెప్పాలంటే, హిందువుల కంటే ఎక్కువగా ఏది కావాలంటే అది చేసి పెట్టినారు. ముస్లింల కాలనీలకు రోడ్లు వేయించినారు, అలాగే డ్రైనేజీ వ్యవస్థలు బాగు చేయించినాడు, ఇళ్లను నిర్మించి ఇచ్చినాడు, వాళ్ళకు చెందినటువంటి ఈ మురికివాళ్ళను అభివృద్ధి చేయించినాడు. వీటితో పాటు కేంద్ర పథకాలన్నింటినీ అందరూ ముస్లింలకు అందేలా చర్యలు చేపట్టినారు. ప్రత్యేకంగా ఏ ఒక్కరు కూడా ఈ పథకాలకు దూరం కాకూడదు, ప్రతి ఒక్కరికి ఈ పథకాలన్నీ చేరాలా, అందాలని. అంటే గిరిరాజ్ సింగ్ గారు హిందువుల కంటే ముస్లింలకే ఎక్కువ పనులు చేసి పెట్టారన్నమాట. చూడండి ఎలా ఉండదు విషయము, కానీ ఇంకా వేరే ఉంటుంది. ఇక మొన్న మధ్య పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అసలు ఊహకందని రీతిలో 240 దగ్గర ఆగిపోయింది. ఇక బీహార్లోని బెగుసరాయ్ నుండి పోటీ చేసినటువంటి గిరిరాజ్ సింగ్ అదృష్టవశాత్తు ఏదో కొన్ని ఓట్ల మెజార్టీతో మొత్తానికి అయితే గెలిచినాడు. దీంతో గిరిరాజ్ సింగ్ గారికి తాను ముస్లింల చేతిలో మోసపోయినానని చెప్పేసి అర్థమైపోయింది. నేను ఇంత ముందుగా చెప్పినా చూడు, ఒకరికి అన్యాయం చేయడు, ఒకరు మోసం చేసి ఒప్పుకోడు, ఏది ఉన్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డే. మోగోడంటే అట్టే ఉండాలి. ఎవరైనా కూడా మోగోడంటే మోగోడు మారినే ఉండాలా, మొడమొత్తరంగా బతకూడదు. తన చేత అన్ని పనులు చేయించుకున్న ముస్లింలు తనకు ఒక్క ఓటు కూడా వేయలేదన్న కఠిన వాస్తవాన్ని అయితే గిరిరాజ్ సింగ్ గారు గుర్తించినారు, కనిపెట్టేసినాడు అసలు విషయం. దీంతో ఇక అప్పటి నుండి గిరిరాజ్ సింగ్ గారు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఊరికే కూడా కాదు, తొక్కుతాడంటే కత్తి నూరుతాడు. మొన్న ఈ మధ్య మాట్లాడతా తాను ముస్లింలకు ఎంత సహాయం చేసినప్పటికి కూడా, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పటికి కూడా ఏ ఒక్క ముస్లిం కూడా తనకు ఓటేయలేదని, కావున ఇకపై తాను ముస్లింలకు ఏ పనిని చేయనని చెప్పేసి తెగే చెప్పేసినాడు. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీ ఇష్టం పోండి అన్నట్టు. నిన్నటికి నిన్న గిరిరాజ్ సింగ్ మాట్లాడితే ఏమన్నా అంటే, దేశంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతుందని, కావున వెంటనే ఈ పాపులేషన్ కంట్రోల్ బిల్ను ఇమ్మీడియట్గా తీసుకురావాలని చెప్పేసి, లేదంటే దేశంలో ముస్లిం జనాభా పెరిగిపోయి దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక విధంగా అది నిజం కూడా. ఆయన చెప్పిన దాంట్లో ఏం అబద్ధమేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం పాపులేషన్ ఉన్న మన పక్కనే ఉండదు పాకిస్తాను, ఎంత మాత్రం బాగుండదు. అవతల ఆఫ్ఘనిస్తాన్ ఉండదు, అది ఎంత మాత్రం బాగుండదు. ఈ అవతల బంగ్లాదేశ్ ఉండదు, అది ఎంత మాత్రం బాగుండదు. అట్లా ఇక గిరిరాజ్ సింగ్ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, అసలు భారతదేశంలో ముస్లింలను నివసించేందుకు అలో చేయడమే, అంటే అనుమతించడమే అతి పెద్ద తప్పు. ఓరి నాయనా స్వామి, ఏంది నాయనా యానిచ్చి వచ్చింది ఈ మనిషికి ఎంత ధైర్యమో. అసలు ఎవరూ మాట్లాడలేరు ఈ మాట. ఆ వయసులో ఈయనకు అంత ధైర్యం ఎట్టొచ్చింది? ఊరిని పాసుగల. ఇది భారతదేశం తీసుకున్న చారిత్రాత్మక తప్పిదము. దాని ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. మతపరమైన లైన్లోనే అసలు పాకిస్తాను బంగ్లాదేశ్లో విడిపోయినాయి. వాస్తవమే కదా అది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ మత ప్రాతిపదికనే భారతదేశం వచ్చేసి హిందువులకు ముస్లింలకు వచ్చేసి పాకిస్తాన్ అన్నట్టు ఈ మత ప్రాతిపదికనే దీన్ని విభజించింది. దీంట్లో అయితే వాస్తవమే. మరి అలాంటప్పుడు మన దేశంలో ముస్లింలను ఎందుకు ఉండనిచ్చినారు? ఊరిని పసుగల ఈ మడిసి అప్పుడులాగానే ఊరింటే ఏం నెహ్రూను బతకనిచ్చున్నాడా ఊరిని? ఇది తప్పు కాదా?
ఒకవేళ ముస్లింలందరినీ ఈ పాకిస్తాను బంగ్లాదేశ్లకు తరిమేసినట్టయితే ఇప్పుడు భారత ఒక గొప్ప దేశంగా విలసిల్లేది, ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలతో విలసిల్లేది, ఈ ప్రపంచంలో భారత ఒక ప్రత్యేక దేశంగా మిగిలిపోయేదంటూ గిరిరాజ్ సింగ్ గారు అత్యంత సాహసోపేతమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం. చూసినారా? అసలు ఎంత దమ్ము కావాలి ఈ మాట మాట్లాడాలంటేనా, అందులో రాజకీయాల్లో ఉండి, అందులో కేంద్ర మంత్రిగా ఉండి ఎవరేమంటారోనే, ఎవరేమనుకుంటారోనే, ఎట్లాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చాదో, ఎవరెన్ని మాటలు మాట్లాడతారో, ఎవరెన్ని బూతులు తిడతారో ఏం పట్టించుకోకుండా ఇంత మాట మాట్లాడినా అంటే ఊరిని స్వామి నువ్వు మామూలుగా స్వామి నువ్వు నిజంగా అప్పట్లాగా నువ్వు ఉండింటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఈయన మహాత్మా అని చెప్పి ఒక ఆయన అంటారు చూడు, ఆయన్ను ఈ చీచీ నెహ్రూని ఇద్దరిని కాలేసి మూడేసి కొడుతువేమో నువ్వేమన్నా. ఊరిని ఏంది నాయన ఎట్టొచ్చింది స్వామి నీకు ధైర్యమా? అబ్బా ఊరిని. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరూ మని గుళ్ళో గంట కదా కొట్టినట్టు మనకు ఒక లైక్ కొట్టి, అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలా, అందరికీ చేరాలా. కాబట్టి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి అన్ని గ్రూపుల్లోనూ మన జాతీయవాద మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అట్లాగే కొంతమంది ఏంటంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఈ బెల్ సింబల్ నొక్కేది మర్చిపోతున్నారు. ఆ బెల్ సింబల్ కూడా నొక్కాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే అప్పుడు ఏంటంటే మేము చేసిన ప్రతి వీడియో కూడా అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఓకేనా? జై శ్రీరామ్.